ప్రశాంతంగా ముగిసిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధత, ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-2 ప్రధాన పరీక్షలు, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా పరిసరాల శుభ్రత తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కె. రామకృష్ణ. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా యంత్రాంగం అన్ని కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసింది. విశాఖపట్నం జిల్లాలోని 13 పోలింగ్ కేంద్రాల పరిధిలో 5,529 మంది ఓటర్లు ఉండగా, పోలింగ్ ముగిసే సమయానికి 4,829 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర పరిధిలోని 6 జిల్లాల్లో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉండగా, 20,783 మంది ఉపాధ్యాయులు ఓటేశారు. 92.40% పోలింగ్ నమోదైంది. ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలోని 123 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా చేపట్టామని రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన గ్రూప్-2 ప్రధాన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 2 రోజుల ముందు జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం పలు జాగ్రత్తలు తీసుకుంది. జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. నిర్దేశిత సమయానికి అభ్యర్థులంతా కేంద్రాలకు చేరుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాశారు. జిల్లాలో మొత్తం 11,030 మంది దరఖాస్తు చేసుకోగా, ఉదయం జరిగిన తొలి పేపర్కు 9,391 మంది, మధ్యాహ్నం జరిగిన రెండో పేపర్కు 9,370 మంది హాజరయ్యారు. ముందు రోజు రాత్రి జరిగిన ఆందోళనల నేపథ్యంలో సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్లతో పర్యవేక్షించారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. 134 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 28,523 మంది, ఓపెన్ విద్యార్థులు 1,404 మంది కలిపి మొత్తం 29,997 మంది హాజరు కానున్నారు. వీరిలో బాలురు 15,094 మంది కాగా, బాలికలు 13,429 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి సీతారామారావు సమావేశమయ్యారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు తగిన జాగ్రత్తలు వహించాలని, పటిష్టమైన పరిరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్. హరీంద్ర ప్రసాద్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు సకాలంలో సమాధానం చెప్పాలని, సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ హాల్లో జరిగిన విశాఖ డివిజన్ రెవెన్యూ కాన్ఫరెన్స్లో ఫ్రీహోల్డ్ భూముల క్రమబద్ధీకరణ, ఆక్రమణల తొలగింపు, ఎన్ఓసి పత్రాల జారీ, సర్వే, మ్యూటేషన్ ప్రక్రియ, 22A డీనోటిఫికేషన్, కోర్టు కేసులపై స్పందన, కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల జారీ, ధృవీకరణ తదితర రెవెన్యూ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సులభతర రీతిలో, స్నేహపూర్వక వాతావరణంలో రెవెన్యూ సేవలను అందించాలని హితవు పలికారు. ప్రజలు పెట్టుకునే అర్జీలను తిరస్కరించినట్లయితే అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని, ఆరోగ్యకర, ఆహ్లాదకర వాతావరణంలో పనిచేద్దామని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిబ్రవరి 3వ శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ఇతర సంస్థల పరిధిలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా పరిసరాల పరిశుభ్రత చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, డిఆర్ఓ అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని చెత్తాచెదారం తొలగించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఆవశ్యకతను తెలుపుతూ పోస్టర్ను ప్రదర్శించారు. ప్రమాదకర వ్యర్థాలను, తడి చెత్తను, పొడి చెత్తను ఎలా వేరు చేయాలి, ఎలా తరలించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రామకృష్ణ, విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.